హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. ఇయ్యాల మీరు తెలుసుకోబోయే వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఆ వీడియో గురించి మనమైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రదేశాలను మీకు చూపించే ప్రయత్నం అయితే మన వీడియోలో చేస్తాను. మన వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ను. ఇవాళ నాగుల చవితి పండుగ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు మహిళామణులు. వచ్చే భక్తులు, కార్తీక మాసంలో వచ్చే భక్తులు చాలామంది భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో ఉన్న మనం దర్శించుకోవాల్సిన ఇంకా ముఖ్యమైన ఆలయాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది మీకోసమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోర్డు భీమేశ్వర ఆలయంలో కొత్తగా పెట్టడం జరిగింది. ఆ బోర్డులో ఉన్న విధంగా అభిషేకాలు, అర్చనలు, కోడెమొక్కులు అన్నీ భీమేశ్వర ఆలయంలోనే జరుగుతున్నాయి. అవి ఎక్కడున్నాయో చూద్దాం. ముందుగా భీమేశ్వర ఆలయంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా జరిగిన పూజల గురించి చూద్దాం. భీమేశ్వర ఆలయంలో మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో లాస్ట్లో ఆంజనేయ టెంపుల్ పక్కన ఒక చెట్టు కింద, ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా అక్కడ నాగుల పంచమికి, నాగుల చవితికి పూజలు చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు కొత్తగా ఏం కాదు. నాగుల చవితి సందర్భంగా ఆ స్వామికి పాలాభిషేకం అయితే చేశారు. అలాగే మీరు చూడొచ్చు, ఇది భీమన్న గుడికి లాస్ట్లో మూలలో ఉంటుంది. భీమేశ్వర ఆలయానికి వచ్చిన వాళ్ళు ఈ ఆంజనేయ స్వామిని కూడా మొక్కుకోవాలి. భీమేశ్వర ఆలయంలో మహిళా మండలంతా భక్తి శ్రద్ధలతో నాగదేవతకు పూజ చేసి, వత్తులు పెట్టి, పాలాభిషేకాలు చేస్తూ, దీపాలు ముట్టిస్తూ చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ రోజైతే పూజలు నిర్వహించడం జరిగింది. మీరు వీడియోలో చూడొచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించేది ద్వాదశ జ్యోతిర్లింగాలు. భీమేశ్వర ఆలయంలో ఇలాంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? చూడండి, ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఎవరైనా వెళ్ళి చూసారా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు? చాలా అద్భుతంగా ఉంటాయి. సో రాబోయే రోజుల్లో ఈ ఆలయాలన్నీ చాలా ఫేమస్ అవుతాయి. ఎందుకంటే జనమంతా ఇక్కడే దర్శనం చేసుకుంటారు. ఒక్కొక్క ఆలయాన్ని అయితే రిపేర్ చేసుకుంటూ, పెయింటింగ్ వేసుకుంటూ, ఆలయాలను శుభ్రపరుస్తూ భక్తులకు అనువుగా తయారు చేయడం జరుగుతుంది. ఇదేనండి కోడెను ఇచ్చే ప్లేస్ అన్నమాట. ఆలయం ఎంట్రన్స్లోకి రాగానే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. అక్కడనైతే రాహుకేత పూజ చేయడానికి ఉంటాయన్నమాట. దాని కిందనే ఈ కోడె టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న ప్లేస్ అయితే ఇదే. ఇంకా వర్క్ అయితే స్టిల్ నడుస్తూ ఉంది. సో అలాగే మన భీమేశ్వర ఆలయంలో నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. రాహుకేతు పూజలు కూడా చేసుకోవచ్చు. ఇంకా జోడె నాగు అంటారు. చూడండి, ఇవన్నీ చాలా విగ్రహాలు అయితే భీమేశ్వర ఆలయంలో ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో వత్తులు వెలిగించి రాళ్ళ చెట్టు కింద పూజలు చేయడం చాలామంది మహిళలు చేస్తూ ఉంటారు. అలాగే భీమేశ్వర టెంపుల్లో పైన మనకు టెంపుల్ ముందు మీరు చూడొచ్చు, టెంపుల్ ముందే ఉంటాయి ఈ విగ్రహాలు. చాలామందికి తెలుసు. సో ఇప్పుడు కూడా ఎంత అద్భుతం కదా. ఈ ఆలయం అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణుని విగ్రహం. ఈ విగ్రహం చుట్టూ అంతకుముందు కోడలు ఉంటుండే, అక్కడ గడ్డి తినిపించేవాళ్ళు. ఇంకా ఇప్పుడు భీమేశ్వర ఆలయం ఓపెన్ అయింది కాబట్టి భక్తులకు అనువుగా ఇక్కడనైతే దర్శనాలు కూడా మొదలుపెట్టారు. ఇంకా ఆలయాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా ప్రశాంత వాతావరణంలో మీరు భీమేశ్వర ఆలయంలో పూజలు చేసుకొని రావచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు మన ఆధ్యాత్మికత ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మీకు చూపించాలని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఈ వీడియో ఈరోజు శనివారం రోజు తీసిన వీడియో. భీమేశ్వర ఆలయంలోనే కోడెమొక్కులు జరుగుతున్నాయి. అభిషేకాలు, అర్చనలు అన్నీ భీమేశ్వర ఆలయంలోనే. కేవలం దర్శనం మాత్రమే రాజన్న ఆలయంలో జరుగుతుంది. గమనించండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.